నీ వేడుకోలను ఆలయకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపం అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. ఆ పాపము ఏ విధంగా దేవునికి మనకు మధ్య ఒక అడ్డుగోడగా ఉంటుంది అని యెషయా గారు తెలుస్తూ ఉన్నారు. దేవునికి మనకు మధ్య అడ్డముగా ఈ పాపములు ఉంటున్నాయి. కాబట్టి దేవుడు వసగేటువంటి వరములను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాలను మన యొక్క జీవితంలో మరి మనం పొందుకోలేకపోతున్నాం. ఇదే ప్రధానమైనటువంటి కారణమై ఉండవచ్చు. మన జీవితంలో ఒక్కొక్కసారి ఆ దేవుడికి విన్నవించినటువంటి విన్నపములు కానీ, లేదంటే మనం తలపెట్టినటువంటి కార్యాలు కానీ నెరవేరడం లేదంటే, లేదంటే ఇంకా ఆలస్యం అవుతున్నాయంటే మన యొక్క పాపపు జీవితము దేవునికి మనకు మధ్య ఒక అడ్డుగోడగా ఉందని యెషయా ప్రవక్త గారు తెలుపుతున్నారు. కాబట్టి ఆ అడ్డుగోడను తొలగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత అనేది ఉంది. ఎవరికి వారే వారి యొక్క రక్షణ కొరకు వారు పాటుపడాలి. నేను రక్షించబడాలి అంటే నా రక్షణ కొరకు నేను పాటుపడాలి. మీరు రక్షించబడాలి అంటే మీ రక్షణ కొరకు మీరే స్వయం కృషి చేయాలి. వేరే వాళ్ళ ప్రార్థన వలన మీకు ఒరిగేది ఏమీ ఉండదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి, కానీ మీ యొక్క రక్షణ కొరకు మీరే పాటుపడాలి. శిలువ మీద క్రీస్తు ప్రభువుకి గుడి ప్రక్కన పట్టబడినటువంటి దొంగ తన యొక్క రక్షణ కొరకు తానే పాటుపడ్డాడు. అయ్యా మీ చిత్తమైతే నన్ను నీ రాజ్యంలో గుర్తుంచుకోమన్నాడు. కానీ ఎడవ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి చేసిన పని చేయలేదు. ఎవరి రక్షణ కొరకు వారే పాటుపడాలి. ఈ పాపం వరకు నువ్వు పశ్చాత్తాపపడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఏం కాదులే ఈ పాపంలోంచి లేదంటే ఈ బలహీనతలోంచి నా అంతటా నేను బయటకు రాగలను, లేదంటే దేవుడు నేను చేసేటటువంటి యొక్క పాపపు క్రియను చూడలేదు, ఎవరు చూడలేదు, నేను చేసినప్పుడు నా దగ్గర ఎవరు లేరు, కాబట్టి నేను చేసినటువంటి పాపపు క్రియ ఎవరు చూడలేదు, కాబట్టి ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పనవసరం లేదు అని అనుకుంటున్నావేమో. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు, అని మరి ఎవరు చెబుతున్నారంటే నేను కాదు. ఒకసారి చదువుకున్నాం. రోమీయులకు రాయబడిన లేఖలో అక్కడ పాపములోకి నెట్టివేయబడుతున్నటువంటిది ఏమిటా అని చక్కగా వివరించబడింది. పాపం అంటే ఏమిటో మనం విన్నాము. ఆ పాపము దేవునికి మనకు మధ్య ఏ విధంగా అడ్డుగా ఉంటుందో మనం విన్నాము. మరి అదేవిధంగా ఈ పాపములోనికి నెట్టివేసేటువంటి క్రియలు ఏమిటో ఈ రోమీయులకు రాయబడినటువంటి లేఖలో మనం 8వ అధ్యాయము 8వ వచనంలో చదువుతూ ఉంటాం. శరీరానుసారముగా జీవించేవారు దేవుని సంతోషపెట్టలేరు. శరీరానుసారముగా జీవించేవారు దేవుని సంతోషపెట్టలేరు. అలాగే గలతీయులకు రాయబడిన